హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చాను. ఓట్ బియ్యం పోయడము, మా ఆడపడుచుకి ఓట్ బియ్యం పోయడానికి అనేసి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓట్ బియ్యం పాప పుట్టిన తర్వాత పోస్తున్నాము. అండ్ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా ఓట్ బియ్యం పోయడానికి ముందు, సో అవి నేను చేస్తున్నాను. పసుపు కుంకుమ పెట్టడము. చిక్కి చూట్కి చూట్కిలో కొంచెం దూరం నోముల పంటకి రతనాలి నాని పాడతాను రోజు పాటలు. సరే సరే సరే. ఒడి బియ్యం పోయడానికి అనేసి అన్నీ రెడీగా పెట్టేసాము. కొత్త బట్టలు, వాటికి కావాల్సినవి తమలపాకులు, కుడుకలు, ఖర్జూర పండ్లు, పోకలు అన్నీ రెడీగా ఉన్నాయి. శ్రీహాన్ అయితే వాటన్నీ చూసి ఏం చేస్తారేమో అర్థమైతే లేదు. కాకపోతే జనాలు కనిపించారు కాబట్టి వాడికి ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఎప్పుడు జనాలున్నా, చుట్టాల మధ్యలో ఉన్నా, ఎక్కువ మంది ఇంట్లో కనిపిస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పాపాయి పాపాయి అని వాడు పిలవడమే కాకుండా మాకు కూడా అలానే అలవాటు అయిపోయింది. సుదీక్ష అని పాపాయి పాపాయి అనడము. ఆంటీ కూడా చాలా మంచిగా పాట పాడింది. శ్రీహాన్ ఒక బొమ్మ పట్టుకొని ఆడుతున్నారు చూడండి. ఆ బొమ్మకి జుట్టు ఉందంట. జుట్టు జుట్టు అని అంటుండు. ఇక ఈలోపు అన్నయ్య వచ్చిండు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. అత్తమ్మా కూర్చో. ఏం కాదు, ఇటు కొత్త ఎవరు ఉన్నారు? హాయ్ చెప్పు శ్రీహాన్. హాయ్ హాయ్ హాయ్. ఈడ కూర్చో, అత్త పక్కన కూర్చో శ్రీహాన్. నువ్వు నీకు కూడా పెడతారు, కూర్చో. టవల్ పెట్టమంటావా? బాగానే చూస్తుంది బుజ్జమ్మ. ఏ శ్రీహాన్ ఇక్కర్రా తరుగునానా. అమ్మో నామమ్మా. ఏ ఇక్కడ హాయ్ అని బాగా పెట్టింది. సూపర్ ఉందే బాగుంది. అయ్యో కనబడుతూనే లేదు. అమ్మో చూసిందరో.
బియ్యం పోయడం అయితే అయిపోయింది. ఇద్దరూ కలిసి ఒక 5 పిడికిళ్ళ బియ్యం, ఇక్కడ ఒక బేసన్ ఉంది కదా, ఆ బేసన్లో ఇద్దరు కలిసి ఒక 5 పిడికిళ్ళ బియ్యం అయితే తీశారు. ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే సుదీక్షకి చెవులు కుట్టించడము. ఎంత ఏడుస్తుందో అనుకున్నాము. నేను పోకపోదు దవాఖానకి, వీళ్ళని తీసుకోపోతాను. అయ్యో ఇటు పెట్టినా ఇంకొంచెం సేపు ఆగు, ఇక నవ్వులు అయిపోతాయి. ఇక సేపు ఆగితే ఇక నవ్వులన్నీ అయిపోతాయి, ఇక నువ్వులైతే. అయిపోయింది 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 అయిపోయింది. కొంచెం ఇచ్చారు కదా. అయ్యో ఫోనే ఉందిరా ముఖంలో. అయిపోయింది 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 అయిపోయింది. ఓ అయ్యో నా ప్రాణాలు వెళ్ళిపోయి నా ఊళ్ళో కూర్చుని దాన్ని ధైర్యం చాలక నేనైతే ఇట్లా దగ్గర ఉంచిన సిరిగి కూర్చున్నాడు అక్కడ రాలే. పాపం స్టార్టింగ్లో అయితే చాలా ఏడ్చేసింది సుదీక్ష. ఎంతైనా నొప్పిగానే ఉంటుంది కదా, ఎంత చిన్న వయసులో పుట్టించినా పెద్ద వయసులో పుట్టించినా నొప్పే. కాకపోతే చిన్నప్పుడు పుట్టిస్తే పిల్లల చెవులు కాస్త లేతగా ఉంటాయి కాబట్టి త్వరగా మానిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేసి చిన్నప్పుడే కుట్టిస్తారు. ఆమెకి ఫోన్ పెట్టగానే ఎంత సైలెంట్ అయిపోయిందో. స్టార్టింగ్లో బాగానే ఏడ్చింది, కానీ ఫోన్ పెట్టగానే మీరు ఏమన్నా చేసేసుకోండి, నాకు అవసరం లేదు అంటే ఆ నొప్పి కూడా ఆమెకు తెలియలేదు, డైవర్ట్ అయిపోయింది ఫోన్ పైనకి. బుడ్డి పాపకైతే చెవులు కుట్టించడం అయిపోయింది. పాపం కుట్టించినప్పుడే కొంచెం ఏడ్చిందిలే, ఎవరికైనా నొప్పి ఉంటుంది. తర్వాత కామ్ అయిపోయింది, మంచిగా ఆడుకుంది, చాలా క్యూట్గా ఉంది. వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.